ఒక వ్యక్తి చాలా నీచమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడంట. ఒక వేశ్యతోటి ఆయనకి చాలా బంధం ఉందంట. ఒకరోజు ఆ వేశ్యను కలవడానికి వెళ్తూ ఉంటే ఆయన ఒక నదిని దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వేశ్య కోసం పూలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ పూల గుత్తిలో నుంచి ఒక పువ్వు ఆయన నది దాటుతూ ఉంటే ఆ నీళ్ళలో పడిపోయింది, ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈయన వెటకారంగా కృష్ణార్పణం అన్నాడంట. వెటకారంగా అన్నాడు. అన్న తర్వాత కొన్ని సంవత్సరాల జీవితం అట్టా గడిపాడు, చనిపోయాడు. యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారు యమకింకళ్ళు. చిత్రగుప్తుని అడిగాడు, వీడి కథ ఏంటో హిస్టరీ చూడవయ్యా అన్నాడు. స్వామి, ఇంత పాపాత్ముడు ఇంకోటిని చూడలేదు నేను, వీడు ఒక్క పుణ్యం కూడా చేయలేదు, అయితే ఒక్కసారి కృష్ణార్పణం అన్నాడు అన్నాడు. అంటే యమధర్మరాజు అన్నాడు, ఒక్కసారి కృష్ణార్పణం అన్నదానికి 10 నిమిషాలు స్వర్గంలో ఉండొచ్చు, ఇంకా మిగిలిన సమయం అంతా పర్మనెంట్గా ఇక్కడ ఉండొచ్చు నరకంలో, నువ్వు అంత గొప్ప పనులు చేసేవాడు నాయన అని చెప్పన్నాడు. అయితే మొదట నువ్వు స్వర్గానికి వెళ్ళి 10 నిమిషాలు అనుభవించి వస్తావా, లేకపోతే ఇక్కడంతా నరకం అనుభవించి చివరిగా వెళ్తావా అన్నాడు. ఆడు మనలాగే తెలివైనడు. ఆడేమన్నాడంటే 10 నిమిషాలు స్వర్గంలో అనుభవించేస్తానండి, తర్వాత ఇక్కడికి వచ్చి ఇంక మీతో పర్మనెంట్గా ఉండిపోతాను అన్నాడు. ఆయన వాడిని పుష్ప విమానం ఎక్కించి స్వర్గానికి తీసుకెళ్తున్నారు. ఆడ ఆలోచిస్తున్నాడు, ఒరే కృష్ణార్పణం అంటే ఎంత ఫలితం ఉంటుందని తెలియదు నాకు, నేను జీవితం అంతా వ్యర్థం చేసుకున్నాను. మనం కూడా ఇప్పుడు చెప్పి 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 వినకపోతే లాస్ట్లో ఉపయోగం ఏమని చెప్పండి. ఏం పెద్దవాళ్ళు చెప్తారు, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది అన్నట్టుగా మనం దాన్ని సద్వినియోగం చేయకుండా, నామం చేయకుండా జీవితం అంతా ఎన్నిసార్లు చెప్పినా చూస్తానులే అనుకుంటే ఇవన్నీ ఏదైతే కుటుంబము, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ మనకేం ఉపయోగపడవు. మనతో వచ్చేది ఏం లేదు. మనతో వచ్చేది చడని పదార్థము హరిసేవ. ఆ భగవంతుని పాదపద్మాలకు చేసుకున్న స్వల్ప ధర్మమే మనతో వస్తుంది. అదే మనల్ని కాపాడేది కూడా. నేహా విక్రమణాస్తి ప్రద్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. అతి భయంకరమైన మృత్యువు నుంచి కూడా మనల్ని కాపాడేదేది అంటే ఆ స్వల్ప ధర్మం, భగవంతుని పాదపద్మాలకు చేసుకున్నటువంటి స్వల్ప ధర్మం మనల్ని కాపాడుతుంది. సో వీడు అనుకుంటున్నాడు, పడుతున్నాడు, ఒరే నాకు దీని విలువ తెలుసుంటే ఇంకా ఎక్కువ సార్లు చేస్తుండేవాడిని కదా, ఒక్కసారి చేస్తేనే 10 నిమిషాలు స్వర్గంలో అంట, ఇంకొన్ని ఎక్కువ సార్లు చేస్తుంటే బాగుండేది. అప్పుడు అనుకున్న ఉపయోగం. అయితే ఆడు అక్కడ స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఒక ఉద్యానవనంలో ఆగిందంట పుష్ప విమానం. ఆ పుష్ప విమానం ఆగింద దగ్గర ఎదురుగానే ఒక చెట్టు నిండుకు పూలు పూస్తున్నాయంట. వాడు ఎగిరి దూకేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ పూలన్నీ బరబరా కోసేసి చేతిలో పట్టుకొని కృష్ణార్పణం 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 కృష్ణార్పణం. మీరు కూడా అనొచ్చండి, కృష్ణార్పణం 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 అని ఆ పూలన్నీ కూడా భగవంతుని మనసులో తలుచుకొని కృష్ణార్పణం అని చెప్పి అన్ని పూలు వేశాడంట. ఇంద్రుడు వచ్చాడంట. వీడు అన్నాడంట, ఏమి సారో 10 నిమిషాలు అయిపోయిందా నాది అన్నాడంట. ఒరే నువ్వు భలే తెలివైనోడివిరా, ఈ 10 నిమిషాలు చాలాసార్లు కృష్ణార్పణం కృష్ణార్పణం అన్నావు, దాని ఫలితం ఏంటో తెలుసా, ఇంకా నువ్వు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, శాశ్వతంగా స్వర్గంలో నువ్వు ఇంక నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, శాశ్వతంగా స్వర్గంలో ఉండొచ్చురా అని చెప్పాడు. సో ఈ రకంగా భగవత్ నామం చాలా చాలా శక్తివంతమైంది, చాలా సరళమైంది. యజ్ఞాలు యాగాదులు అందరూ చేయలేరు, అరణ్యాలకు వెళ్ళిపోయి తపస్సులు అందరూ చేయలేరు, అందరూ ఆరాధన చేయలేరు. కానీ నామం ప్రతి ఒక్కడూ చేయొచ్చు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఈ పిల్లలు ఎంత చక్కగా ప్రతిరోజు వస్తారు, గుడికి భగవత్ నామం చేస్తారు, సంగీత ఇంట్లో కూడా జపమాల పెట్టుకొని జపం చేస్తారు. మరి మనకు అవకాశం ఉంది, ఇట్లా చెప్పేవాళ్ళు కూడా అరుదు. ఎక్కడ చెప్తారు చెప్పండి? స్వామి ప్రభుపాదుల వారి కృప వల్ల, ఈ యొక్క సంస్థ ఏర్పడడం వల్ల, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరగడం వల్ల ఈ యొక్క పరమసత్యం అన్నటువంటిది మనందరికీ కూడా తెలిసేటువంటి భాగ్యం ఉంది. దాన్ని మనం వినియోగించుకునే దానికి ప్రయత్నం చేయాలి.